క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. మీరంతా ఆత్మీయముగాను శారీరకంగాను క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని తలంచుచున్నాను. మా ప్రార్థనలు యందు మిమ్మల్ని గూర్చి ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవుని వాక్యమును వింటూ ఆ వాక్యములో నడుచుకుంటూ నలుగురికి ఆ వాక్యమును గూర్చి ప్రకటిస్తూ మీ జీవితములను పరిశుద్ధముగా ఉంచుకోవాలని ప్రభు పేరిట మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఈరోజు పాఠ్యాంశంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. ఆత్మీయ ఆరాధన సందేశము ద్వారా దేవుని యొక్క జ్ఞానమును మీరు నేర్చుకుంటున్నారు. ఈరోజు గత కార్యక్రమాలకు కొనసాగింపుగా దేవుని ప్రేమించుట అనగానే దేవుడు చెప్పిన ఆజ్ఞలను గైకొనుట అనేటువంటి విషయాన్ని గురించి మరింతగా మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన్ను ప్రేమించేవారు ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని తన భక్తుల ద్వారా తెలియజేశాడు. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యం మనం చూడగలిగితే చాలా స్పష్టముగా దేవుని ప్రేమించుటనగానే దేవుని ఆజ్ఞలను గైకొనుట అని వ్రాయబడింది. ఆ మాటను ఒక్కసారి ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకుందాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యం. ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా మీరు మర్చిపోకూడదు కనుక పదే పదే ఈ మాటలను మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని ప్రేమించటం అనగానే మనము మాటలతోనూ నాలుకతోనూ పెదవులతోనూ మనము దేవుణ్ణి ప్రేమించలేము. సర్వోన్నతుడైన తండ్రి ప్రేమ అనేటువంటి పదానికి నిర్వచనాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ నీవు ప్రేమించాను అని చెబితే పని చెయ్యి, ఆజ్ఞలను నెరవేర్చు, చెప్పిన ప్రకారం నడుచుకో, అదే నన్ను ప్రేమించటం. ప్రియులారా, ఈ విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూడండి. మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మనమాయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. చాలామంది దేవుణ్ణి ప్రేమించాలి అనుకుంటారు, కానీ ఎలా ప్రేమించాలి? దేవుని ప్రేమించటం అంటే ఏమిటి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమింపవలను అని ధర్మశాస్త్రంలో తెలియచేయబడింది. అయితే ఎలా ప్రేమించాలి? మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ వివేకముతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ బలముతో దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అనగానే ఆయన ఆజ్ఞలు గైకొనాలి. దేవుడు మానవాళికి ఆజ్ఞలు జారీ చేశాడు. మనుషులు ఎలా ఉండాలి, ఎటువంటి నడవడికను కలిగి ఉండాలి అనే విషయాన్ని దేవుడు తెలియజేశాడు. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం క్రింద ఉన్నటువంటి ప్రజలకు మార్గనిర్దేశకాలు జారీ చేయబడతాయి. అప్పుడప్పుడు మీరు వార్తలలో వింటూ ఉంటారు, జీవో నెంబర్ ఫలానా. జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్, అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక కట్టడ. జీవో నెంబర్ ఫలానా ప్రకారం ఇదిగో ఈ విధంగా కార్యక్రమాలు జరగాలి, ప్రజలు ఈ విధంగా నడుచుకోవాలి. చూసారా, పరలోకమందున్న దేవుడు కూడా మనుషులకు ఆజ్ఞలనిచ్చాడు అనేటువంటి విషయాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ప్రభుత్వం అయితే ప్రజలకు ఆజ్ఞలను ఇస్తుంది, కట్టడలను ఇస్తుంది. దేవుడెవరు ప్రజలకు ఆజ్ఞలు ఇవ్వటానికి, కట్టడలను ఇవ్వటానికి అనగానే దేవుని దగ్గర కూడా ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు చిన్న చిన్న ప్రభుత్వాలు, కొద్ది కాలానికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు, కొంతమంది ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు. పరలోకమందున్న దేవుని ప్రభుత్వం, దేవుని దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్, గాడ్స్ గవర్నమెంట్, అది సర్వలోకమునకు సంబంధించినటువంటి ప్రభుత్వం, సర్వభూమికి సంబంధించినటువంటి ప్రభుత్వం, అన్ని కాలాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం.
ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజల చేత ఎన్నుకోబడతాయి. ఆయా కాలాలలో, ఆయా పరిస్థితులలో, ఆయా ప్రాంతాలలో వంశములను బట్టి కూడా, రాచరిక వంశం అయితే ఆ వంశంలో పుట్టినటువంటి వారు ఒక అధ్యక్షునిగా, ఒక రాజుగా ఏలుబడి చేస్తూ ఉంటే వారు బ్రతికినంత కాలం ప్రజలకు ఇష్టం ఉన్నా లేకపోయినా వారు ఏలుబడి చేస్తూ ఉంటారు. అక్కడ ప్రభుత్వాలు ఆ విధంగా ఉంటాయి. అయితే వారు మరణించిన తరువాత వారి ప్రభుత్వం ముగిసిపోయినట్టే. ప్రియులారా, పరలోకమందున్న దేవుడు నిత్యము ఉండేవాడు. ఆయన ఉన్నవాడైన దేవుడు మనుషులనందరినీ పరిపాలిస్తున్నాడు. ఆయన రాజు. పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడింది, ఆయన సర్వోన్నతుడైన రాజు, మహాచక్రవర్తి. ఆయన భూమి మీద ఉన్నటువంటి మనుషులను పరిపాలిస్తున్నాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీవు మేపు గొర్రెలము మేము అని. నీవొక కాపరివైతే నీవు మేపు గొర్రెలము మేము అంటాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని ప్రభుత్వంలో ఉన్నవారు. ఇప్పుడు దేవుని దగ్గర ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం సర్వభూమికి సంబంధించినది. ఆ ప్రభుత్వం ఎన్నటికీ ఉండేది. అది పోయేది కాదు, ఎప్పటికీ నిలిచేది. మరి అలాంటప్పుడు ఆ ప్రభుత్వం ద్వారా ఆజ్ఞలు జారీ చేయబడతాయి. దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు. ఇప్పుడు ఈ ఆజ్ఞలను, కట్టడలను నీవు నెరవేర్చుటయే దేవుని ప్రేమించుట అన్నాడు దేవుడు. అలాగని ఆ ఆజ్ఞలు భారమైనవి కానే కావు. నీకు ఇబ్బందికరంగా ఉండవు. దేవుడు ఆజ్ఞలను ఎలా రూపొందించాడంటే ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా, ఎవ్వరికీ కష్టాన్ని కలిగించకుండా ఇష్టపూర్వకముగా ఆజ్ఞలు నెరవేర్చేటట్టుగా ఆజ్ఞలను రూపొందించాడు. దేవుని ఆజ్ఞలు అంత గొప్పవి. ఇటువైపు ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్నటువంటి ఆజ్ఞలు లోకానుసారమైనటువంటి ప్రభుత్వాలు, కొద్ది కాలం పాటు ఉండేటువంటి ప్రభుత్వాలు, తాత్కాలికమైనటువంటి ప్రభుత్వాలు. ప్రజలకు ఇచ్చేటువంటి ఆజ్ఞలను మనం చూస్తుంటే అప్పుడప్పుడు అవి కష్టతరంగా కూడా ఉంటాయి, కొంతమందిని బాధ పెడుతూ కూడా ఉంటాయి, భారమైనవిగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో కొన్ని ప్రభుత్వాలు ప్రజలకు జారీ చేసేటువంటి ఆజ్ఞల వలన ఎటువంటి లాభం ఉండదు, ప్రజలకు ఎటువంటి సంక్షేమం ఉండదు. చాలామంది ప్రజలు అటువంటి ఆజ్ఞల వలన ఇబ్బంది పడుతూ కూడా ఉంటారు. కేవలం కొందరి లాభాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని అటువంటి ఆజ్ఞలను ప్రభుత్వాలు జారీ చేయటం వలన సామాన్యులైనటువంటి ప్రజలు ఎందరో కష్టాలు పడుతూ ఉంటారు. అటువంటి ప్రభుత్వాలు, అటువంటి ఆజ్ఞలు కూడా మనం చూస్తూ ఉంటాం. అందుకే అప్పుడప్పుడు కొన్ని జీవోలను వెనక్కి తీసుకుంటూ ఉంటారు. ఈ జీవోను వెనక్కి తీసుకుంటున్నాం అంటూ ఉంటారు చూడండి, నల్ల చట్టాలు అంటుంటారు చూడండి. ప్రియులారా, దేవుని దగ్గర ఎప్పుడు కూడా ఆజ్ఞ జారీ చేసిన తర్వాత ఈ ఆజ్ఞను వెనక్కి తీసుకుంటున్నాను, ఈ ఆజ్ఞ మనుషులకు మంచిది కాదు, నేను పొరపాటున ఈ ఆజ్ఞను జారీ చేశాను అని చెప్పడాలు ఎక్కడ మనకు కనిపించవు. దేవుని ఆజ్ఞలన్నీ కూడా పవిత్రమైనవి, పుటము పెట్టబడినవి. ఇక దేవుని ఆజ్ఞలను పాటించిన మనిషి బాగుపడినటువంటి దాఖలాలు ఉన్నాయి తప్ప దేవుని ఆజ్ఞలను పాటించి చెడిపోయిన వారు చరిత్రలో ఎక్కడా లేరు, ఉండబోరు. ఎందుకంటే అంత గొప్ప ఆజ్ఞలు ఆయనవి. రాతి పలకల మీద చెక్కదగిన ఆజ్ఞలు, మనుషులకు సర్వకాలమునకు ఉపయోగపడే ఆజ్ఞలు. దేవుని ఆజ్ఞలు చాలా గొప్పవి. నిజంగా ఆ ఆజ్ఞల ఆంతర్యాన్ని తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ ఆజ్ఞలను హత్తుకొని జీవిస్తారు. ఆ ఆజ్ఞలలో జీవిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తారు. దేవుని ఆజ్ఞలు పాటించిన వారు చెడిపోయారు, దేవుని ఆజ్ఞలను పెడచెవిన పెట్టిన వారు చెడిపోయారు. కానీ దేవుని ఆజ్ఞలను పాటించిన వారు మాత్రం బాగుపడ్డారు, క్షేమాన్ని చూచారు, సుఖవంతమైనటువంటి జీవితాన్ని చూచారు. ఆనందదాయకముగా తన పిల్లలను, తన యొక్క వంశాన్ని అభివృద్ధి చేసుకున్నటువంటి మనుషులుగానే వారు కనిపిస్తున్నారు. కనుక ప్రియులారా, దేవుని ఆజ్ఞలు గొప్పవి.
ఆ దేవుని ఆజ్ఞలను మనము పాటిస్తూ దేవుణ్ణి ప్రేమించాలి. ఆ దేవుని ఆజ్ఞలు మనము భరించలేనంత భారమైనవైతే కావు, చాలా సులువైనవి, తేలికైనవి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి కొన్ని ఆజ్ఞలను పరిశీలిద్దాం. దేవుడు ఇశ్రాయేలీయులకు జారీ చేసినటువంటి ఆజ్ఞలను ఉదాహరణగా పరిశీలిద్దాం. దేవుని ఆజ్ఞలు ఎంత గొప్పగా ఉంటాయో, ఆ దేవుని ఆజ్ఞలను పాటించే మనిషికి అవి ఎంత క్షేమకరముగా ఉంటాయో చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నేర్చుకుందాం. నిర్గమకాండములకు మనం వెళ్ళగలిగితే, పాత నిబంధన నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వాక్యం నుండి మనం చూడగలిగితే, అక్కడ దేవుడు ఇశ్రాయేలీయులకు జారీ చేసినటువంటి ఆజ్ఞలలో కొన్ని ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి ఆజ్ఞలు మనకు కనిపిస్తాయి. ఈ ఆజ్ఞలను పాటించమని దేవుడు ఇశ్రాయేలీయులకు అనుగ్రహించాడు. ఈ ఆజ్ఞలను పాటిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టు అని తెలియజేశాడు. ఆ విషయాన్ని మనం పరిశోధిద్దాం. దేవుడు మనుష్యులకు ఇచ్చే ఆజ్ఞలు ఎటువంటివిగా ఉంటాయి? ఆ ఆజ్ఞలు భారమైనవా లేక తేలికైనవా? ఆ ఆజ్ఞలను పాటిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టు అని దేవుడు చెప్పటంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? ఈ విషయాలను మనం ఇప్పుడు ఈ ఉదాహరణలు చూచుట ద్వారా తెలుసుకుందాం. ఇశ్రాయేలీయులకు 10 ఆజ్ఞలు అనేవి చాలా ముఖ్యమైనవని వాడుకలో మనం వింటూ ఉంటాం. ఆంగ్లంలో 10 కమాండ్మెంట్స్ అంటారు. 10 కమాండ్మెంట్స్ అంటే 10 ఆజ్ఞలు, ముఖ్యముగా 10 ఆజ్ఞలు అని చెబుతూ ఉంటారు. ఈ 10 ఆజ్ఞలలో వ్రాయబడినటువంటి ఈ 10 ఆజ్ఞలలో మొదటి సంగతిని మనం చూడగలిగితే, నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వాక్యం నుండి, దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. ఇవి దేవుని ఆజ్ఞలు, దేవుని ప్రభుత్వం నుండి మనుషులకు జారీ చేయబడినటువంటి ఆజ్ఞలు, నాటి కాలంలో ఇశ్రాయేలీయులకు దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞలు. చూడండి, దేవుడు ఆ ఆజ్ఞలను ఎలా వివరిస్తూ చెబుతున్నాడో చూడండి. నీ దేవుడైన యెహోవాను నేనే. ఇశ్రాయేలీయులకు దేవుడు తెలియజేస్తున్నాడు, నీ దేవుడైన యెహోవాను నేనే ఇచ్చాను ఈ ఆజ్ఞలను. తర్వాత, నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. ఐగుప్తీయుల బానిసత్వంలో ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు వారి మొరను విన్న దేవుడు ఆయనే. ఎవరు రప్పించారు? ఆ బానిసత్వం నుండి ఆ ప్రజలను విడిపించిన వారెవరు అనగానే దేవుడు చెబుతున్నాడు, నేనే మిమ్మల్ని విడిపించాను. ఇదిగో నేనే మీకు దారి చూపిస్తున్నాను. నేనే మిమ్మల్ని వాగ్దత్త దేశానికి తీసుకుని వెళతాను. నేనే మిమ్మల్ని కాపాడతాను. ఈ విషయాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు తెలియజేస్తూ ఇప్పుడు ఆజ్ఞను చెబుతున్నాడు. చూడండి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆజ్ఞ, దేవుని వద్ద నుండి ఆజ్ఞ. ఇశ్రాయేలీయులకు దేవుని ఆజ్ఞ ఎలా ఇవ్వబడిందో చూడండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇప్పుడు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవటానికి లోక సంబంధమైనటువంటి ప్రభుత్వాల దగ్గరకు వద్దాం. ఇప్పుడు మనం ఉంటున్నటువంటి ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. తెలుగువారం అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. మనము ఏ రాష్ట్రంలో నివసిస్తూ ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మనం సంబంధించిన వారం, అంతే కదా? మరి మనము ఏ ప్రభుత్వం క్రింద ఉంటే ఆ ప్రభుత్వం చెప్పినట్టు చేయాలా లేక వేరే ప్రభుత్వం చెప్పినట్టు చేయాలా? వేరే ప్రభుత్వం యొక్క ఆజ్ఞలు మనకెలా అమలవుతాయి? వేరే ప్రభుత్వం యొక్క ఆజ్ఞలు మనకెలా అమలవుతాయి? అమలు కావు. పరలోకమందున్న దేవుడు ఇశ్రాయేలీయులతో అదే విషయాన్ని చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎందుకంటే నేనే మిమ్మును ఐగుప్తు బానిసత్వంలో నుండి వెలుపలికి రప్పించాను. నేనే మీ దేవుడైన యెహోవాను. తర్వాత ఇంకా ఆ వివరణ ఇస్తున్నాడు చూడండి. మీరు ఏ విషయంలోనూ కూడా మరొక దేవుణ్ణి మీరు పూజించకూడదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని
భూమి క్రింద నేలయందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. ఇది దేవుని ఆజ్ఞ. ఇశ్రాయేలీయులకు ప్రారంభంలో మొట్టమొదట ఇవ్వబడినటువంటి ఆజ్ఞ, వారు పాటించవలసినటువంటి ఆజ్ఞ. నీవు పైన ఆకాశం అందే కానీ, ఆకాశంలో ఏం కనిపిస్తున్నాయి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మేఘాలు, ఆ అంతరిక్షం పైన ఆకాశం అందే కానీ ఏ రూపానికి కూడా, ఒక సూర్యుని రూపానిక, చంద్రుని రూపానిక, నక్షత్రం రూపానిక, నక్షత్ర రాసుల రూపానిక, మేఘం రూపానిక, ఏ రూపమునకు కూడా. అలాగే క్రింది భూమి యందు చాలా పదార్థాలు నీకు కనిపిస్తున్నాయి, చాలా వస్తువులు, ప్రకృతిలో ఎన్నో జీవరాశులు నీకు కనిపిస్తున్నాయి. ఈ క్రింది భూమి యందే గాని, భూమి క్రింద నీళ్లయందే గాని, భూమి క్రింద నీళ్లయందే గాని అంటే అడుగు భాగాలకు నువ్వు వెళ్ళగలిగితే ఆ నీళ్లయందు గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. ఏ రూపమునకు నీవు దేవుడు అని పేరు పెట్టడానికి వీలు లేదు. ఏ విగ్రహమును నీవు తయారు చేసుకొని, ఏ విగ్రహమే నన్ను రక్షించింది, ఏ విగ్రహమే నన్ను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించిందని నీవు చెప్పకూడదు అన్నాడు దేవుడు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. అంటే నీ ఇష్టానుసారముగా నీవు దేవుణ్ణి చేసుకోవటానికి వీలు లేదు. నీ ఇష్టానుసారముగా నీవు దేవుణ్ణి తయారు చేసుకోవటానికి, రూపకల్పన చేయటానికి వీలు లేదు. దేవుని విషయంలో నీ ఇష్టం ఏంటి? దేవుని విషయంలో నీ ఇష్టం ఏంటి? పరలోకమందున్న దేవుడు, ఆయన ప్రభుత్వం, ఆయన జారీ చేసినటువంటి ఆజ్ఞలు మన కొరకు ఎదురు చూచుచుండగా నీవు నీ ఇష్టానికి, నీ పోకడలో నీవు వెళ్ళటం ఏంటి అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నీవు వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నీవు వాటికి పూజ చేస్తున్నప్పుడు, వాటికి సాగిలపడిపోతున్నప్పుడు, వాటిని నీవు కొలుస్తున్నప్పుడు నీవు నా స్థాయిని తగ్గించినట్టే అంటున్నాడు దేవుడు. భూమి మీద ఉన్నటువంటి ఏదో ఒక రూపానికి దేవుడు అని పేరు పెట్టి నన్ను నీవు దేవుని స్థానంలో నుండి తొలగించి, నీ కళ్ళ ముందు నీకు కనిపించిన నీకిష్టమైన రూపాన్ని దేవునిగా నీవు ఆలోచన చేస్తున్నావంటే దేవుని స్థాయిని నీవు తగ్గించినట్టే, దేవుణ్ణి నీవు కించపరుస్తున్నట్టే, దేవుణ్ణి నీవు అవమానపరుస్తున్నట్టే. కనుక నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు. నీవు ఇలా చేస్తే నీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారు, నీ పిల్లల పిల్లలు కూడా ఇలాగే చేస్తారు. తరతరాలకు ఇదొక వాడుక అయిపోతుంది. కనుక నీవు ఈ విధముగా చేయకూడదు అన్నాడు దేవుడు. ఒకవేళ చేస్తే, ఈ ఆజ్ఞను నీవు మీరితే, పరలోకమందున్న దేవుణ్ణి కాక, నిన్ను బ్రతికించుచున్నా, నిన్ను తప్పించుచున్నా దేవుణ్ణి కాక, నీ ఇష్టానుసారమైనటువంటి పోకడలో నీవు వెళితే, అప్పుడు ఆయన రోషము గల దేవుడు, ఆయన నీ దోషమును నీ మీదకి, నీ పిల్లల మీదకి 4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, ఆయనను ప్రేమిస్తే గనుక, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఈ మొదటి ఆజ్ఞను మనం చూడగలిగితే, ఇశ్రాయేలీయులకు దేవుడు జారీ చేసినటువంటి ఈ మొదటి ఆజ్ఞను మనం చూడగలిగితే, ఈ ఆజ్ఞ భారమైనదా? ఒకవేళ దేవుడు విగ్రహాలను తయారు చేయండి, ధనాన్ని ఖర్చు చేయండి, చెమటోడ్చండి, భారీగా ఒక ఆకారాన్ని మీరు ప్రతిష్ఠించండి అంటే అందులో కష్టం ఉంది, అందులో కష్టం ఉంది. ఆ ఆజ్ఞ భారమైనది. దేవుడు ఏ రూపాన్ని చేసుకోవద్దు అని చెప్పినప్పుడు అందులో భారమే ఉంది. దేనికి పూజించవద్దు, దేనికి సాగిలపడవద్దు అని చెప్పినప్పుడు దానిలో భారమే ఉంది. పరలోకమందున్న నేనే మీ దేవుడను, నా ఆజ్ఞలను పాటించండి, పూర్ణ హృదయముతో నన్ను ప్రేమించండి, మిమ్మల్ని బ్రతికించిన నన్ను ప్రేమించండి అని దేవుడు చెప్పినప్పుడు అందులో భారమేముంది? భారమేమీ లేదు. ఈ ఆజ్ఞ తేలికైనది, సులువైనది. కానీ మనుషులు మాత్రం
భారమైన ఆజ్ఞలను కోరుకుంటారు, ప్రయాసపడి భారము మోయటానికి ప్రయత్నం చేస్తారు. సులువైన తేలికైన ఆజ్ఞలను పాటించి దేవుణ్ణి ప్రేమించి బ్రతకమంటే మాత్రం ఇష్టపడరు. ఇశ్రాయేలీయులు ఆ తర్వాత ఏం చేశారు? ఈ ఆజ్ఞను విన్న తర్వాత కూడా ఇశ్రాయేలీయులు ఏం చేశారు? అనేకమైనటువంటి వ్యర్థమైన దేవతల తట్టు వారు తిరిగిపోయారు, విగ్రహముల తట్టు వారు తిరిగిపోయారు. దేవుడు ఏ విషయంలో అయితే ఖచ్చితంగా ఉండమన్నాడో ఆ విషయంలో వారు దేవుని యొక్క ఆజ్ఞను పెడచెవిన పెట్టారు, వెనుతిరిగారు. దేవుని యొక్క మార్గం నుండి వెనుతిరిగారు. అందువలన వారు అరణ్యములోనే నశించారు, మార్గములోనే నశించారు. కనుక ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ఆజ్ఞలు చాలా ఉన్నతమైనవి. ఆ దేవుని ఆజ్ఞలను మనము తేలికగా తీసుకోకూడదు. ఒకవేళ అలా తీసుకుంటే ఆయన రోషము గల దేవుడు, ఆజ్ఞలను ఇచ్చిన దేవుడు రోషము గల దేవుడు. ఆయనను మనం కించపరిస్తే, ఆయన ఆజ్ఞలను పట్టించుకోకుండా ఆయనను మనం అవమానపరిస్తే మనం నాశనమవుతాం తప్ప మనము బ్రతికి బట్టకట్టలేం. ఈ విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకొని దేవుని ప్రేమించాలంటే దేవుని ఆజ్ఞలు గైకొనాలి. ఒక ఉదాహరణగా ఇశ్రాయేలీయులను చూస్తే దేవుడు వారికి ఆజ్ఞలను ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు తేలికైనవి, సులువైనవి, భారమైనవి కాదు. అయినను ఇశ్రాయేలీయులు చాలామంది దేవుని ఆజ్ఞలను పాటించకుండా నాశనం అయిపోయారు. కొంతమంది మాత్రమే పూర్ణ హృదయముతో ఆయనను వెంబడించారు. కనుక నేడు నేను కూడా దేవుని ప్రేమించాలి అంటే దేవుని ఆజ్ఞలను గైకొనాలి. అనేక మంది నామకార్థ క్రైస్తవులు దేవుని ఆజ్ఞలను పట్టించుకోకుండా పైపైన దేవుణ్ణి ప్రేమించటానికి, అనగా పెదవులతో నాలుకతో స్తుతించి ప్రేమించటానికి మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప దేవుని ఆజ్ఞలను గైకొని దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నారు. ఇశ్రాయేలీయుల వలె వీరు కూడా మార్గములోనే నశిస్తారు, పరలోకానికి అనగా నిత్యత్వానికి చేరుకోలేరు. నేను మాత్రం అలా ఉండకుండా నా పూర్ణ హృదయముతో, నా పూర్ణాత్మతో, నా పూర్ణ వివేకముతో, నా పూర్ణ బలముతో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుణ్ణి ప్రేమించాలి అంటే ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞను నేను గైకొనాలి అనేటువంటి ఉద్దేశ్యంతో మీ జీవితములను దేవునిలో ముందుకు కొనసాగిస్తారని కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. వచ్చే భాగాలలో మరిన్ని సంగతులను ఈ విషయమై మనం నేర్చుకుందాం. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ జీవవాక్యము నిమిత్తము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మేము విన్న మాటలు మాలో ప్రతిఫలించటానికి మీ కృపను దయచేయండి తండ్రి. మీ ఆజ్ఞలను గైకొనటయందు ఎల్లప్పుడూ సిద్ధ మనస్సుతో ఉండటానికి మా అందరికీ మీ సహాయమును అనుగ్రహించండి. మీ మార్గములో నడుచుకుంటూ మీ ప్రేమయందు వేరుపారి స్థిరపడి క్రీస్తు ప్రభువు ద్వారా ఉన్నతమైన జీవితమును కలిగి ఉన్నతమైన లోకమును సంపాదించుకున్నటయందు దృష్టి పెట్టగలుగుటకు కృపను అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.